ఈ రోజు మనం టోకెనైజర్స్ గురించి టోటల్ గా తెలుసుకుందాం అండ్ అలాగే ఇంప్లిమెంట్ కూడా చేసేద్దాం ఈ పార్ట్ వరకు. ఓకేనా? టోకెనైజర్స్ ఫస్ట్ మనం కాన్సెప్ట్ చెప్పుకున్న తర్వాత ఇంప్లిమెంటేషన్ లోకి వెళ్దాం. ఓకేనా? ఈ టోకెనైజర్ ఏం చేస్తుంది అని అంటే రా టెక్స్ట్ ని మోడల్స్ ఇన్పుట్ లెక్క కన్వర్ట్ చేస్తుంది. అంటే నథింగ్ బట్ ఇప్పుడు ఒక మోడల్ ఉందనుకోండి, ఇక్కడ మోడల్ ఉంటే మన దగ్గర డేటా ఉంది. ఈ డేటాని మనం డైరెక్ట్ గా మోడల్ కి పంపించచ్చా అంటే లేదు, డైరెక్ట్ పంపిలేం. మధ్యలో జరిగే ప్రాసెస్ ప్రీ ప్రాసెసింగ్ అని అంటాం కదా. సో ఈ ప్రీ ప్రాసెసింగ్ లో మనకి టోకెనైజేషన్ అనే ఆపరేషన్ జరుగుతుంది. దానికి టోకెనైజర్ వాడతాం మనం. ఇప్పుడు ఈ టోకెనైజర్ ఏం చేస్తుంది, మనకి రా టెక్స్ట్ ని మోడల్స్ ఇన్పుట్ గా మార్చేస్తుంది. సో డైరెక్ట్ గా దీని అవుట్పుట్ ని మనం మోడల్ కి పంపించేయచ్చు. ఓకేనా? ఇది ఎలా జరుగుతుంది అని అంటే ఫస్ట్ ఇందులో ఆపరేషన్ ఎలా జరుగుతుందో చెప్పుకుందాం. ఓకేనా? నేను శాంపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ట్రాన్స్ఫార్మర్స్ ఆర్ ఆసమ్ అని చెప్పి తీసుకుంటున్నాను. సో ఇలా తీసుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ ట్రాన్స్ఫార్మర్స్ అనేది ఒక టోకెన్ గా డివైడ్ అవుతుంది అండ్ అలాగే ఈ ఆర్ అనేది ఒక టోకెన్ గా డివైడ్ అవుతుంది అండ్ అలాగే ఈ ఆసమ్ అనేది ఒక టోకెన్ గా డివైడ్ అవుతుంది అండ్ అలాగే ఈ ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంది కదా, ఇది కూడా ఒక టోకెన్ గా డివైడ్ అవుతుంది. సో ఇలా ఒక సెంటెన్స్ ని మల్టిపుల్ పార్ట్స్ గా డివైడ్ చేయడాన్ని మనం టోకెనైజేషన్ అని అంటాం. అంటే ఇక్కడ స్ప్లిట్ చేస్తుంది అనమాట, ఏ వార్డ్ కా వార్డ్ అలాగా. దాన్ని టోకెనైజేషన్ అని అంటాం. నెక్స్ట్ ఈ మనం టోకెన్స్ కి కన్వర్ట్ చేసిన తరువాత ఏం చేస్తాము అని అంటే ఈ టోకెన్స్ ని మనం వెక్టార్స్ గా కన్వర్ట్ చేస్తాం. ఇది ఎలాగా అని అంటే లెట్ us సపోజ్ మన దగ్గర డిక్షనరీ ఉందనుకుందాం. ఓకేనా? ఇంగ్లీష్ డిక్షనరీ. ఇందులో యాంట్ అనే దానికి ఈ ఇంగ్లీష్ డిక్షనరీలో నంబర్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి. డిఓజీ, డాగ్, ఎలిఫెంట్, ఇలా నంబర్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి మనకి. సో ఇలా ఎవ్రీ వర్డ్ కి మనకి అక్కడ ఒక్కొక్క ఇండెక్స్ అనేది ఉంటుంది ఇంగ్లీష్ డిక్షనరీలో. 0, 1, 2, 3, 4 ఈ విధంగా. ఇప్పుడు ఇది ఎలా చేస్తుంది అంటే ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్స్ అనేది మనకు ఒక టోకెన్ వచ్చింది కదా. సో ఈ టోకెన్ ఈ డిక్షనరీలో చూసిన తర్వాత ఏదైతే కరెస్పాండింగ్ ఇన్పుట్ ఐడి ఉంటది కదా, ఈ డిక్షనరీ ఐడి ఉంటది కదా, ఈ ఐడిని మనకి ఇస్తుంది అవుట్పుట్ గా. ఎలాగా అనేది నేను ఇంప్లిమెంటేషన్ లో కూడా ఇంకా బ్రీఫ్ గా చెప్తాను, అప్పుడు ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది మీకు. ఓకేనా? లెట్ us సపోజ్ ఈ ట్రాన్స్ఫార్మర్స్ అనేది ఒక 20th పొజిషన్ లో ఉంటే ఇక్కడ మనకి వెక్టార్ కన్వర్ట్ అయినప్పుడు మనకి ఇన్పుట్ ఐడి 20 కిందకి వస్తుంది. ఇది ఒక టైప్ ఆఫ్ ఆపరేషన్. అండ్ అలాగే నెక్స్ట్ వన్ ఇన్పుట్ ఐడీస్. ఇది ఎలా మారుతుంది అని అంటే టోకెన్స్ ఐడి కింద మనకి ఏవైతే ఇన్పుట్ ఐడీస్ ఉన్నాయో అవే టోకెన్స్ ఐడి. ఇక్కడ అవి ఇంటీజర్స్. మోడల్ అనేది టెక్స్ట్ ని అండర్స్టాండ్ చేసుకోలేదు కదా, సో మనం దాన్ని ఇంటీజర్స్ కింద మార్చుకొని మోడల్ కి పంపిస్తాం అనమాట ఈ విధంగా. నెక్స్ట్ అటెన్షన్ మాస్క్. ఇదేం చేస్తుంది అంటే మాస్కింగ్ అనమాట. లెట్ us సపోజ్ నేను సెంటెన్స్ లెంత్ ఇంత ఉండాలి అని చెప్పి ఒక ఫిక్స్డ్ లెంత్ ఇస్తాను, 10 అని ఇస్తాను సెంటెన్స్ లెంత్. లెట్ us సపోజ్ సెంటెన్స్ లెంత్ 10 అని ఇచ్చాను అంటే మనకి ఇక్కడ ఎన్ని టోకెన్స్ ఫామ్ అయినాయి? 1, 2, 3, 4 ఫామ్ అయినాయి. సో ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ ట్రాన్స్ఫార్మర్స్ ఆర్ ఆసమ్ అని చెప్పి అంతే ఉంటుంది. సో ఇక్కడ ఒక టోకెన్, ఇక్కడ ఒక టోకెన్, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఓకేనా? బట్ మనకి సెంటెన్స్ లెంత్ ఎంత ఉండాలన్నాను? 10 ఉండాలి. సో ఇది 10 కంటే తక్కువ ఉంది కదా. ఇక్కడ ఏం చేస్తుంది అంటే ప్యాడింగ్ చేస్తుంది. ఇక్కడ ఒక ప్యాడింగ్ చేస్తుంది. ప్యాడింగ్ అంటే నథింగ్ బట్ ఎంటీది క్రియేట్ చేసి ఉంచడం. దీనివల్ల ఇలా నీకు 6 times ఉంటుంది ప్యాడింగ్ అనేది, ఎందుకంటే ఇది 4 కాబట్టి. ప్యాడింగ్ అంటే ఏముండదు, అక్కడ ఎంటీగా ఉంటుంది అంతే. నెక్స్ట్ ఒకవేళ సెంటెన్స్ లెంత్ అనేది తక్కువ ఉందనుకోండి, లెట్ us సపోజ్ ఈ 10 కాస్త మనం 2 చేద్దాం. 2 చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే ఇది ట్రంకేట్ అవుతుంది. ఈ సెంటెన్స్ అనేది అంటే డివైడ్ అవుతుంది. దాన్ని మనం ట్రంకేషన్ అని అంటాం. ట్రంకేషన్ అంటే నథింగ్ బట్ ట్రంకేట్ లాంగర్ వన్స్. ఓకేనా? సో ఇది టోకెనైజేషన్ లో జరిగే కాన్సెప్ట్. ఇప్పుడు మనం ఇంప్లిమెంటేషన్ కి వద్దాం, ఇంకా ఈజీగా అర్థమవుతుంది మీకు. సో ఓపెన్ యువర్ నోట్బుక్, గూగుల్ కొలాబ్ ఓపెన్ చేద్దాం. మళ్ళీ మనం దీన్ని ఎంత సింపుల్ గా చేయొచ్చు అంటే ఇంతకు ముందు పైప్ లైన్ ఫంక్షన్ లో మనం 3 steps లోనే చేస్తాం కదా. సో ఇది కూడా అంతే, అదే విధంగా ఉంటుంది. ఒక్కసారి చూడండి మామ, ఈజీగా ఉంటుంది ఇది. ఫస్ట్ మనం ఆటో టోకెనైజర్ ఇంపోర్ట్ చేసుకోవాలి ట్రాన్స్ఫార్మర్స్ నుంచి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత సార్ రన్ చేసి చూద్దాం. ఓకే, డన్. రన్ అయింది కదా. సో నెక్స్ట్ ఇన్స్టాన్స్ క్రియేట్ చేయాలి కదా. సో టోకెనైజర్ ఈజ్ ఈక్వల్ టు ఆటో టోకెనైజర్ డాట్ ఫ్రమ్ ప్రీ ట్రైన్ మోడల్. ఇక్కడ ప్రీ ట్రైన్ మోడల్ మనం కావాల్సింది ఇవ్వచ్చు, మనకి ఇష్టం వచ్చింది ఇచ్చుకోవచ్చు. బట్ అది హగ్గింగ్ ఫేస్ లో ఉండాలి. హగ్గింగ్ ఫేస్ లో ఉండే ప్రీ ట్రైన్ మోడల్ ఇక్కడ పెట్టాలి. అప్పుడు మనం ఆటో టోకెనైజర్స్ ని మనం వాడుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు దీనికి ఒక టెక్స్ట్ ఇద్దాం, సేమ్ ఇందాకట్లానే ట్రాన్స్ఫార్మర్స్ ఆర్ ఆసమ్ అని ఇద్దాం. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ టోకెనైజేషన్ చేసేద్దాం. టోటల్ ప్రీ ప్రాసెసింగ్ చేసేద్దాం. ఏమవుతుంది అని అంటే టోకెనైజర్ ఆఫ్ టెక్స్ట్. చూడండి మొత్తం అయిపోయింది ఇక్కడ అంతా. నెక్స్ట్ మనం ప్రింట్ చేద్దాం. మనం ఒక ఏ అవుట్పుట్ వచ్చిందో చూద్దాం. చూసారా? ఇన్పుట్ ఐడీస్ ఇవి అండ్ అలాగే టోకెన్ టైప్ ఐడీస్ అండ్ అలాగే అటెన్షన్ మాస్క్.
ఓకేనా. ఒకసారి మనకి టోకెన్ ఐడీస్ వచ్చాయి కదా, సో ఈ ఐడీస్ ని టోకెన్స్ గా కన్వర్ట్ చేద్దాం. అప్పుడేమవుతుందో చూద్దాం. కన్వర్ట్ ఐడీస్ టు టోకెన్స్ అంటే మన ఐడీస్ ఏంటివి ఇవే కదా, సో వీటి నుంచి టోకెన్స్ కన్వర్ట్ చేస్తే మనకి మళ్ళీ ట్రాన్స్ఫార్మర్స్ ఆర్ ఆసమ్ అని చెప్పి రావాలి. అండ్ అలాగే ప్యాడింగ్ జరిగింది కాబట్టి ప్యాడింగ్ కూడా రావాలి. చూద్దాం. ఇక్కడ ప్యాడింగ్ మనం మెన్షన్ చేయలేదు కాబట్టి రాదు. ఇక్కడ చూడండి, సిఎల్ఎస్ అంటే నథింగ్ బట్ స్టార్టింగ్ పాయింట్ అనమాట. అక్కడ ఆ సెంటెన్స్ అనేది స్టార్టింగ్ పాయింట్. ఎస్సిపి అంటే ఎండింగ్ పాయింట్. సో ఇదొక టోకెన్ అండ్ అలాగే ఎండింగ్ ఒక టోకెన్, మిడిల్ లో ఇంకొక 4 టోకెన్స్. సో ఇలా డివైడ్ చేస్తుంది అనమాట టోకెనైజర్ అనేది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంకొంచెం ఆప్షనల్ గా చేద్దాం. అంటే ఇప్పుడు నేను ఇంకొంచెం పారామీటర్స్ యాడ్ చేస్తాను, ఆర్గ్యుమెంట్స్ యాడ్ చేస్తాను ఎన్కోడర్ కి. టెక్స్ట్ కామా ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ప్యాడింగ్, ట్రంకేషన్, మాక్సిమం లెంత్ అదంతా చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు అవన్నీ యాడ్ చేసేద్దాం ఇక్కడ. ఓకేనా. టెక్స్ట్ యాడ్ చేస్తాం. నెక్స్ట్ ప్యాడింగ్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్స్ లెంత్. మ్యాక్స్ లెంత్ అనేది ఇక్కడే డిఫైన్ చేస్తాను నేను. మ్యాక్స్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 10. మాక్సిమం లెంత్ 10 ఉండాలి. అండ్ అలాగే ప్యాడింగ్ మాక్సిమం లెంత్ 10 వరకే ఉండాలి, రెస్ట్రిక్ట్ చేయాలి. ఇక్కడ చెప్పాను కదా ఆల్రెడీ. ఒకవేళ 10 అయితే ఇక్కడ మనకి ఎన్ని టోకెన్స్ అయితే సరిపోయినాయో అన్ని టోకెన్స్ వరకు తీసుకొని రిమైనింగ్ అన్ని ప్యాడింగ్ చేసేస్తుంది. ఇప్పుడు అదే జరుగుతుంది ఇక్కడ కూడా. నెక్స్ట్ అలాగే ట్రంకేషన్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ. ఇక్కడ ట్రంకేషన్ చేసినా చేయకపోయినా ఏం ఫరక్ పడదు. ఎందుకనంటే మాక్సిమం లెంత్ 10 ఇచ్చాను కదా, ఇది 10 కంటే తక్కువే ఉంది కదా. సో అది చేసినా చేయకపోయినా ఏం కాదు. ఇప్పుడు ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ 000 అనేవి ఉన్నాయి కదా, ఇవన్నీ ప్యాడింగ్ అయినాయి అని అర్థం. ఇక్కడ అటెన్షన్ మాస్క్ అంటే ఈ టోకెన్స్ వరకు మనకి ప్యాడింగ్ అవ్వలేదు, 0 ఉన్న చోట ప్యాడింగ్ అయినట్టు లెక్క. సో ఇక్కడ కూడా అందుకే మనకి పైన అన్ని 1s వచ్చాయి. ఓకేనా. ఇప్పుడు అర్థమైందా ఎందుకు అనేది. నెక్స్ట్ ఒకసారి కొంచెం సెంటెన్స్ తీసుకుందాం, పెద్ద సెంటెన్స్ తీసుకుందాం. ఓకేనా. హలో త్రిజ్ఞానం అని ఇస్తున్నాం. అండ్ అలాగే ఇంకొకటి ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అని ఇస్తాను. సో ఇలా 3 సెంటెన్సెస్ ఇచ్చాను. ఓకేనా. ఇప్పుడు మనం టోకెనైజేషన్ చేద్దాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇదే విధంగా. మనం ఇందాక ట్రంకేషన్ జరగలేదు కదా, ఇప్పుడు జరుగుతుందేమో చూద్దాం. ఇప్పుడు ఒకసారి ప్రింట్ చేసి చూస్తే ఇక్కడ చూడండి, మనం మాక్సిమం లెంత్ 10 ఇచ్చాం కాబట్టి ఇది 10కి డివైడ్ చేసుకుంది ఎవ్రీథింగ్. సో ఇప్పుడు నేను మాక్సిమం లెంత్ తీసేసి జస్ట్ ప్యాడింగ్ అనేది ట్రూ పెడతా. అప్పుడు ఏమవుతుంది అంటే ప్యాడింగ్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అంటే నథింగ్ బట్ నో మ్యాక్స్ లెంత్ అనమాట. డైనమిక్ ప్యాడింగ్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఆ బ్యాచ్ లో ఏదైతే లాంగెస్ట్ ఉందో దానికే తీసుకుంటుంది. సో ఇక్కడ చూడండి, మనకి ఎటువంటి ప్యాడింగ్ జరగలేదు. ఓకేనా. ఇక్కడ టెక్స్ట్ కాబట్టి అందుకే రావట్లేదు మనకి దగ్గర నుంచి 3 అవుట్పుట్స్. ఇప్పుడు చూడండి, మనకి ట్రాన్స్ఫార్మర్స్ ఆర్ ఆసమ్, ఐ లవ్ త్రిజ్ఞానం అండ్ ఐ యామ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, ఈ మూడిటికి ఈ విధంగా మనకు వచ్చినాయి అవుట్పుట్స్. ఓకేనా. ఓకే గైస్, ఇది వాళ్ళ వీడియో. టోకెనైజర్స్ మంచిగా అర్థమైందని అనుకుంటున్నా. మీకు ఎక్కడైనా కొంచెం డౌట్ ఉన్నా కూడా కింద నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ నేను రిప్లై ఇస్తాను. అండ్ అలాగే మీ డౌట్స్ క్లియర్ చేస్తాను. మనం ఇంతే చేసుకుంటూ వెళ్దాం, మంచి ప్రాజెక్ట్స్ కూడా చేద్దాం. ఓకేనా. ఇవన్నీ ప్రాజెక్ట్స్ చేయడానికి బేసిక్స్. సో ఇవన్నీ తెలుసుకోవాలి మనం. అందుకోసమే నేను ఇవన్నీ చెప్తా ఉన్నాను. మన త్రిజ్ఞాన స్టూడెంట్స్ ప్రతి దాంట్లో టాప్ ఉండాలి మామ, అది మేము కోరుకునేది. ఓకే గైస్, బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.